అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ ఇష్యూ కొంచెం పెద్దగానే జరిగింది అండ్ బేసిక్గా అరుచుకున్నారు సీరియస్గానే. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా ఏంటంటే ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం జరుగుతున్నది అని చెప్పి మోస్ట్లీ అందరికీ కూడా అర్థమైంది. సో అంతా బాగానే ఉంది. అయితే ఈ ఇష్యూ జనరల్గా సద్దుమణగడం వేరు, లేదంటే కాంప్రమైజ్ అవ్వడం వేరు, లేదంటే ఒక క్లారిటీకి రావడం వేరు. జనరల్గా ఇలా ఏదో ఒకటి జరుగుతుందని మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఇంకొక ట్విస్ట్ జరిగింది, ఇంకొక టర్న్ తీసుకుంది బేసిక్గా ఇన్సిడెంట్. అదేంటంటే గొడవ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే బేసిక్గా చిరంజీవి గారు బేసిక్గా వీళ్ళిద్దరిని కూడా పిలిచారు. జానీ మాస్టర్ని అండ్ శేఖర్ మాస్టర్ని ఇద్దరిని కూడా పిలిచారు. పిలిచి వీళ్ళిద్దరికి అంటే లంచో డిన్నరో మొత్తానికి అరేంజ్ చేశారు. సో మొత్తం ముగ్గురు కలిసి అక్కడ భోంచేశారు. సో భోజనం అయిపోయింది. సో కలిసి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు ఆ ఫొటోస్లో. సో ఇక్కడ బేసిక్గా మొత్తం కలిసిపోయారు. ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏదో గొడవ జరిగింది ముందు. ఆ గొడవ టైంలో శేఖర్ మాస్టర్ కొంచెం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు జానీ మాస్టర్ కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. థంబ్నెయిల్స్ వింత వింతగా పెట్టారులే, ఒకరినొకరు కొట్టేసుకున్నారు అది ఇది అని చెప్పి ఏవేవో పెట్టారు చాలామంది, అది వేరే విషయం. కాకపోతే అంతవరకు వెళ్ళలేదు కానీ ఒకరికొకరు సీరియస్గా అయితే మాట్లాడుకున్నారు. సో బేసిక్గా ఇద్దరికిద్దరు ఒకరినొకరు విభేదించుకున్నారు. సో ఫెడరేషన్ వద్దని చెప్పి ఆయన, ఫెడరేషన్కి మద్దతుగా ఉండాలి, ఫెడరేషన్ చెప్పింది చేయాలని చెప్పి ఈయన. సో ఇద్దరు కూడా అలా గొడవలు ఆడుకున్నారు. కానీ విత్ ఇన్ కొన్ని హవర్స్లోని కలిసిపోయారు. మొత్తం దోస్త్ మేరా దోస్త్ అన్నట్టున్నారు. ఆ భోజనం చేస్తున్న ఫోటోని జానీ మాస్టర్ బయటికి రిలీజ్ చేశారు. సో బేసిక్గా నిజంగా అర్థం కాని ఒక పెద్ద ట్విస్టే ఇది. అంటే అంత ఫాస్ట్గా ఎలా జరిగిపోయింది. చిరంజీవి గారు బేసిక్గా మేబీ ఎందుకు ఇవన్నీ కూడా సామరస్యంగా ఉండడం చెప్పుండొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు బేసిక్గా ఇండస్ట్రీ పెద్దగా ఆయన చెప్తే ఖచ్చితంగా మొత్తం అందరూ కూడా కన్విన్స్ అవుతారు, అందరూ కూడా తగ్గుతారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో బేసిక్గా ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీతో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే, ఇద్దరు కొరియోగ్రాఫర్స్ కూడా, ఇద్దరు డ్యాన్స్ మాస్టర్స్ కూడా. సో అందుకని కూడా మేబీ ఆ ఉద్దేశంతో కూడా ఎందుకు మీలో మీకు గొడవలు, సో అందరూ హాయిగా పని చేసుకోండి అన్నట్టుగా కూడా మేబీ చెప్పు ఉండొచ్చు. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. సో మొత్తానికైతే అక్కడ ఇష్యూ అయితే సార్ట్అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని నుంచి కొంతమంది కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఆ డాన్సర్స్, రిజైన్ చేసిన డాన్సర్లు ఒక 10 మంది రిజైన్ చేశారు చూసారా. వాళ్ళు అసలు ఎందుకు రిజైన్ చేశారు, అసలు ఏ ఉద్దేశంతో రిజైన్ చేశారు? నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం ఏంటంటే, ఇదే జరిగిందని నేను చెప్పను కానీ నేను అనుకుంటున్నా ఇలా జరిగి ఉండొచ్చని. ఏంటంటే ఆ 10 మంది కనుక రిజైన్ చేసినట్టయితే ఇష్యూ కొంచెం పెద్దదవుతుంది, అంటే సమస్య కొంచెం తీవ్రం అవుతుంది. సో అప్పుడు కొంచెం వాళ్ళు తగ్గుతారు అన్నట్టుగా మేబీ వాళ్ళతో చేయించి ఉండొచ్చు, వేరే వాళ్ళే చేయించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బేసిక్గా ఈ ఎంటైర్ ఇష్యూలో ఇంకా వీళ్ళ తరపున నిలబడ్డ శేఖర్ మాస్టర్ అండ్ ఆపోజిట్లో ఉన్న జానీ మాస్టర్ ఇద్దరు కూడా ఒక దగ్గర చేరి కలిసి భోంచేస్తూ ఉంటే వీళ్ళ రాజీనామాకి అక్కడ ఉపయోగం ఏముంది? వాడు రాజీనామా చేసిన ఫలితం ఏది? అది లేదు. సో అలాగే ఇప్పుడు ఎంటైర్ ఇష్యూ జరుగుతున్న టైంలో నేను కొంతమంది ఒక రియాక్షన్ చూసాను. కొంతమంది జానీ మాస్టర్ రైట్ అని, కొంతమంది శేఖర్ మాస్టర్ రైట్ అని, కొంతమంది బేసిక్గా జానీ మాస్టర్ యొక్క ఓల్డ్ కేసుని కొంచెం మళ్ళీ తీసుకొని వచ్చి అట్లా మాట్లాడి, శేఖర్ మాస్టర్ గురించి కొంతమంది ట్రోల్ లాగా మాట్లాడి, ఇట్లా చాలామంది రకరకాలుగా ఒపీనియన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు వేరు వేరు ప్లాట్ఫామ్స్లో. ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, చాలా చోట్ల. సో ఇవన్నీ కూడా జరిగాయి కదా. సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఓవరాల్గా ఏం జరిగింది? ఆయన రైటు ఈయన రైటు అని చెప్పి గొడవ ఆడుకున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా ఆ గొడవ దగ్గరే ఆగిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసిపోయారు. సో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కూడా. ఎండ్ ఆఫ్ ది డే కొంతమంది సరదాగా బషీర్ మాస్టర్ గురించి కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. బట్ జనరల్గా చెప్తున్నా, ఆ రాకేష్ మాస్టర్ ఉంటే ఇంకోలా ఉండేది సిచ్యువేషన్, అది ఇదని మాటలు కొన్ని వచ్చాయి. ఇలా రకరకాల మాటలు వచ్చాయి, రకరకాల థింగ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి మొత్తం సోషల్ మీడియాలో ఆ టైంకి, ఇష్యూ జరిగిన టైంకి. బట్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయారు? వాళ్ళు కలిసిపోయారు. సో వాళ్ళ గురించి మనం బేసిక్గా గొడవలాడుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టము కలగలేదు, వాళ్ళకి ఏమీ మారలేదు, ఏమీ జరగలేదు. దే ఆర్ ఆల్ ఫైన్. అదనమాట, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎండ్ ఆఫ్ ది డే పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. సో ఆ కింద ఉండేవాళ్ళు, ఆ చిన్న స్థాయి డాన్సర్లు, జూనియర్ డాన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సఫర్ అవుతారు. అది ఇక్కడ ఉన్న అతిపెద్ద సమస్య. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ దీన్ని బేసిక్గా మనం ఇంకొక రకంగా కూడా చూడొచ్చు.
జనరల్‌గా సినిమా హీరోల గురించి కూడా చాలామంది ఫ్యాన్ వార్‌లు చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు 'కల్కి' ఇష్యూ నడుస్తోంది. పొద్దున దాని గురించి ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో, 'కల్కి' ఇష్యూ గురించి కూడా జనరల్‌గా ఇదే కైండ్ ఆఫ్ డిస్కషన్ గదా! సో, అందరూ కూడా హీరోల గురించి డిస్కషను, వేరే హీరోలతో కంపారిజన్స్ ఇవి వస్తున్నాయి. సో, 'ప్రభాస్' గారికనే కాదు, 'అల్లు అర్జున్' గారికనే కాదు, 'ఎన్టీఆర్' గారికనే కాదు, 'మహేష్ బాబు' గారికనే కాదు, 'రామ్ చరణ్' గారికనే కాదు, 'పవన్ కళ్యాణ్' గారికనే కాదు, 'చిరంజీవి' గారికి, 'బాలకృష్ణ' గారికి అందరికీ కూడా ప్రతి హీరోకి కూడా విపరీతంగా ట్రోల్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని సీరియస్‌గా తీసుకోవట్లేదు కాబట్టి సరిపోయింది. కానీ జనరల్‌గా వీటిని గనక సీరియస్‌గా తీసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నా అది ఎక్కడికో దారితీస్తది. సో, ఇదంతా కూడా దేని కారణంగా జరుగుతోంది? మనం బేసిక్‌గా మనము అంటే ఒకరిని పర్సనల్‌గా ఓన్ చేసుకోవడం తప్పు లేదు. పర్సనల్‌గా ఓన్ చేసుకొని దానికోసం అని చెప్పి వేరే వాళ్ళని తిట్టడం, ట్రోల్ చేయడం, దారుణంగా విమర్శించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా ఎంతో కొంత ఎండ్ ఆఫ్ ది డే అలా చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. పెద్దోళ్ళందరూ బానే ఉంటారు. ఆ పెద్ద పెద్ద హీరోలందరూ బానే ఉంటారు. పెద్ద పెద్ద హీరోలు ఏముంది వాళ్ళు హ్యాపీగా పెద్ద కోట్లలో రెమ్యునరేషన్‌లు తీసుకుంటారు. 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000 అని మనం వింటాం. సో, వాడు రెమ్యునరేషన్‌లు ఎక్కువ తీసుకుంటే మనలో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ హీరో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంది అంటే ఆ హీరో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మా వోడి రేంజ్, మిగతా వాళ్ళ రేంజ్ చూసుకోండి అది ఇది అని చెప్పి మళ్ళీ కంపారిజన్‌లొస్తాయి. సో, ఇవన్నీ అనవసరం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ బానే ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో ఫంక్షన్‌లకెళ్తుంటారు. పెళ్ళిళ్ళు జరిగితే ఎళ్తుంటారు. 'ప్రభాస్' గారు ఒక్కరే ఎళ్ళరు మోస్ట్‌లీ దేనికి కూడా. బట్ మిగతా వాళ్ళందరూ ఎళ్తుంటారు. సో, ఈ 'వారణాసి' వల్ల 'మహేష్ బాబు' గారు కూడా దేనికి అటెండ్ అవ్వట్లేదేమో. బట్ జనరల్‌గా 'మహేష్ బాబు' గారు కూడా కొంచెం యాక్టివ్‌గానే ఉంటారు. అటెండ్ అయ్యే విషయాల్లో. ఎందుకంటే నాకు బాగా గుర్తు. అప్పట్లో 'శ్యాంప్రసాద్ రెడ్డి' గారి చిన్నమ్మాయి పెళ్ళికి 'మహేష్ బాబు' గారు వచ్చారు. మేము దగ్గర నుంచి చూసాం. సో, అక్కడ ఉన్నాం మేము ఆ పెళ్లిలో మేము జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా మేము కూడా ఎళ్ళినప్పుడు మాకు ఉన్నాం అక్కడ చూసాం. సో, అట్లా అటెండ్ అవుతారు. అందరూ అవుతారు. 'పవన్ కళ్యాణ్' గారు అటెండ్ అవుతారు. చాలామంది అటెండ్ అవుతారు. సో, ఇలాగ వీళ్ళంతా కూడా బానే ఉంటారు. ఇండస్ట్రీ అంతా బానే ఉంటది. ఎండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంతా కలిసి ఉంటది. ఏంటంటే వాళ్ళ కోసం బయట ఇట్లా గొడవలు, డిస్కషన్‌లు జరగడం వల్ల ఇగ మనం బేసిక్‌గా సఫర్ అవుతుంటాం. మనం బేసిక్‌గా ఫ్యాన్ వార్‌లు చేస్తుంటాం. అండ్ అలా చేసిన క్రమంలో కొన్ని కొన్ని సార్లు లిమిట్ దాటినప్పుడు మనమే ఎఫెక్ట్ అవుతాం. వాళ్ళెవ్వరు ఎఫెక్ట్ గారు. సో, ఈ ఇన్సిడెంట్ నుంచి మనం అది కూడా అర్థం చేసుకోవచ్చు. 'శేఖర్ మాస్టర్' అండ్ 'జానీ మాస్టర్' బేసిక్‌గా ఇప్పుడు మనకి ఫ్రెష్‌గా కనబడిన ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంతకు ముందే 'మహేష్ బాబు' గారు చాలా క్లియర్‌గా చెప్పారు. మేము బానే ఉంటాం. మీరే బాగుండాలి అని చెప్పి. ఇండస్ట్రీ అంతా సపోర్టివ్‌గా ఉంటది. ఇండస్ట్రీ అంతా ఎంకరేజింగ్‌గా ఉంటది. ఇండస్ట్రీ అంతా బానే ఉంటది. సో, అది ఏ కేటగరీ అయినా అది డాన్సర్స్ అవ్వని, కొరియోగ్రాఫర్స్ అవ్వని, లేదంటే ఆర్టిస్ట్‌లు అవ్వని, సీనియర్ ఆర్టిస్ట్‌లు అవ్వని, ఎక్కడైనా సరే పెద్దోళ్ళందరూ బానే ఉంటారు. చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి. డీఓపీల డిపార్ట్‌మెంట్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, ప్రొడ్యూసర్ల సైడ్ కావచ్చు. ప్రొడ్యూసర్లు ఆళ్ళలో ఆళ్ళు గొడవలు ఆడుకున్నట్టు మనకనిపిస్తది. మొన్న ఫ్రెష్‌గా జరిగింది. ఏంటది? ఏషియన్ సునీల్ గారు వర్సెస్ నాగవంశీ గారు. ఆ డూప్లికేట్ బాలబాల అది ఇది అని చెప్పి ఆయన చాలా ట్రోలింగ్‌గా మాట్లాడారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ సునీల్ గారి ఎవరితో పెళ్లి అబ్బాయిదో, అమ్మాయిదో మరి నాకు ఐడియా లేదు సారీ. సో, సునీల్ గారి ఇంట్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి నాగవంశీ గారు ఎళ్లారు. సో, హ్యాపీగా ఎళ్లారు. ఫోటో దిగారు కలిసి అంతా బానే ఉంది. సో, మళ్ళీ నాగవంశీ గారు మళ్ళీ మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా టైమొస్తది అప్పుడు మేము చెప్తాను. అదేందది? సో, అక్కడ అది, ఇక్కడ ఇదే. సో, బయటేదో బయటుంటది. బట్ లోపల అంతా బానే ఉంటారు. అందరూ బానే ఉంటారు. సో, అది అర్థం చేసుకుంటే బెటర్. సోషల్ మీడియాలో ఏదైతే నెగటివిటీ ఉందో, ఆ నెగటివిటీని బేసిక్‌గా కొంతమంది ఇంకా పెంచుతుంటారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు కొంతమంది ఏం చేస్తుంటారు ఇంకా పెద్దది చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి, మనం గూడా నెగటివిటీకి దూరంగా ఉండి, ఇది ఇప్పుడు బానే ఉంటదబ్బా! ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఫ్యాన్ వార్‌లు చేస్తున్నోళ్ళున్నారో, వాళ్ళొక 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయ్యుండొచ్చు. ఇంకా చిన్న ఏజ్ అయ్యుండొచ్చు. సో, వన్స్ ఒక 25 ఏళ్ళు దాటిన తర్వాత లైఫ్‌లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఈ ఫ్యాన్ వార్‌లన్నీ గూడా మన జీవితాన్ని కాపాడవు, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవని అర్థమైన తర్వాత అప్పుడు అయ్యయ్యో! ఇప్పుడు ఓకే. నేను మేలుకొన్నానని చెప్పి అర్జెంట్‌గా నాకు నా జీవితం మారిపోవాలి, నా కెరియర్ అద్భుతంగా ముందుకు సాగిపోవాలంటే కుదరదు. సో, మనకున్న కొంత విలువైన సమయం ఏదైతే ఉందో అది యవ్వనమే. సో, దాన్ని ఏదో కొంత ఎంజాయ్‌మెంట్‌కి వాడుకొని, కొంత కెరియర్ బిల్డింగ్ కోసం వాడుకొని, జీవితాన్ని ముందుకు తీసుకొని ఎళ్తే బెటర్. ఎండ్ ఆఫ్ ది డే ఇది బెస్ట్‌గా చేయాల్సిన థింగ్. బట్ చాలామంది ఆ టైంని వేస్ట్ చేసుకొని తర్వాత రియలైజ్ అయినా ఏం లాభం? ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అని ఒక సామెత ఉందిగా తెలుగులో. సేమ్ అలాగే అనమాట. సో, అందుకే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ బానే ఉంటారని తెలుసుకొని, మన పని మనం జేసుకొని, సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ వరకు మాత్రమే చూసుకొని, ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగినట్టయితే ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని కొంతవరకు మాట్లాడుకోవడం పర్లేదు.
ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పింది లాజికల్గా రైట్ ఉంది, లేదా శేఖర్ మాస్టర్ చెప్పింది లాజికల్గా రైట్ ఉందని మాట్లాడుకోవడం వేరు. అది ఏంటంటే సొసైటీలో మనకున్న దృక్పథం ఆరు దృక్కోణం సంథింగ్ దృక్పథమే అనుకుందాం పోనీ. సో దాన్ని బేసిక్గా బెటర్ చేస్తుంది. అలా ఉండడం పర్లేదు, కానీ అలా కాకుండా జానీ మాస్టర్ రైటు శేఖర్ వరస్టు, శేఖర్ మాస్టర్ రైటు జానీ వరస్టు ఇవద్దు. అలా అనమాట. అలా చేయడం వల్ల ఉపయోగం లేదు అనేది నా పాయింట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, అందరూ ఒకటే కలిసిపోయారు మళ్ళీ. ఇక కూర్చొని హాయిగా తిన్నారు, భోంచేశారు, అయిపోయింది. చిరంజీవి గారు కలిపి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కలిశారుగా, అది నవ్వుతూ సరదాగా ఉన్నారుగా, అది అది దాని గురించి జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా. సో శేఖర్ అన్న అన్నాడుగా, అది అలాగే ఉంటుంది అంతా, అక్కడంతా బాగానే ఉంటుంది, మనమే అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.